చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీ డిఫెన్స్ లో మీరేం చెప్తారు? ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ. ఒకవేళ రేపటి రోజున, రేపు ఎల్లుండో ఏదో ఒక రోజు మీరు ఎక్కడో అక్కడ హాజరు అవ్వాల్సి వస్తుందని నమ్ముతున్నారు కదా, కోర్టులోనో ఇంకో ఎక్కడో. సో వాట్ ఈస్ యువర్ డిఫెన్స్? ఇస్ దట్ డిఫెన్స్ అనేది ఫస్ట్ కావాల్సింది ఏంటంటే దెర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎ క్లారిటీ ఆన్ ది సోషల్ మీడియా రూల్స్. వాట్ ఈస్ టూ మచ్, హూ విల్ డిసైడ్ ఆన్ ఇట్? ఒకటి, ఏది ఎలాంటి లాంగ్వేజ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్, దాని మీద క్లారిటీ లేకపోవడం వల్లనే మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు నేను నా మీద ఒక 100 వచ్చి ఉంటాయి లాస్ట్ 3 daysలో సిమిలర్ మీమ్స్. ఏది నేను ఏవైతే చేశాను అంటున్నారో నా మీద వచ్చినాయి. ఇప్పుడు వాటికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతాను. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకుని నేను పెట్టను. ఎందుకంటే ఐ రియలైజ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ హెస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. అది వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. దాన్ని ఏమీ చేయలేదు. మీరు ఎన్ని రూల్స్ పెట్టినా ఏమీ చేయలేదు. ఎందుకంటే పీపుల్ దగ్గర అంత షార్ప్ ఒక వాళ్ళకి ఇష్టమైన ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రపంచ హిస్టరీలో ఏ టెక్నాలజీ కూడా వెనక్కి వెళ్ళలేదు. దాన్ని తీసేసుకోవడం అనేది జరగలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ హియర్. అంత అడ్వాన్స్ కంట్రీ లైక్ అమెరికాలో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎనీథింగ్. సో ద సోషల్ మీడియా వాళ్ళు ప్రెసిడెంట్ అంటారు, ఈయన అంటారు. డొనాల్డ్ ట్రంప్ మీద 1,00,000 వచ్చి ఉంటాయి మీమ్స్. ఇలాంటి నేను పెట్టానని చెప్తున్నాను కదా, అలాంటి మీమ్స్ లక్షలు ఉంటాయి డొనాల్డ్ ట్రంప్ మీద. డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ కేసు పెట్టి ఎవరి మీద అసలు పోలీసు పెట్టారా? పెట్టలేదు. బికాస్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఆర్టికల్ 19 లాగా. మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇక్కడ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి షుడ్ దే నాట్ బి క్వశ్చనింగ్ దట్ హే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఇలాంటి లక్షలు ఉన్నాయి కదా, మీ మనోభావాలు దెబ్బతిన్నా కూడా మేము కేసు అది నేను అదే అంటున్నాను. అది వాళ్ళు చేయలేదు కాబట్టి ఐఎమ్ సస్పెక్టింగ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ లార్జర్ దాన్ బికాజ్ ఎందుకంటే చాలా సీరియస్ కేసులు ఉన్నాయి సోషల్ మీడియా పరిధిలో కానివి ఇతరత్రా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి చాలాసార్లు ఏం చెప్తాం, అసలు మన దేశంలో పోలీసులు అంటే నంబర్ చాలా తక్కువ ఉంది కేసులు. అంటే అమెరికాలో 1,00,000కి ఎంతమంది ఉంటే మన దేశంలో ఇంతమంది. మనకి ఇంకా ఎక్కువ, మన పాపులేషన్ ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కనుక మనకి ఇంకా పోలీస్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే క్రిమినల్ కేసెస్ అన్నీ ఉన్నాయి, వాటిని ఇన్వెస్టిగేట్ చేసి చేయడానికి సరిపోవట్లేదు. అప్పుడు హీనస్ క్రైమ్స్ లైక్ మర్డరు, రాబరీ, ఇది అది వయలెన్స్ యూజ్ చేసిన వాటికి కేసులు చేయడానికి మనకి అంత టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్ కానీ, దీనికి కానీ, దానికి కానీ. అప్పుడు 1 year బ్యాక్ ట్వీట్ పెట్టిన దానికి అందరు పోలీసులు ఖాళీ అయిన, మీరు ఖాళీ కాదు, వాళ్ళకి ఒంగోలు అసలు వేరే పని లేనట్టు దీనికోసం వస్తే వాట్ ఈస్ ద సిగ్నల్ యువర్ సెండింగ్? So you are under political pressure or some pressure. Maybe some pressure. I don't know what pressure that is. Yeah. Or అభిమానులు నిజంగానే హర్ట్ అయి ఉంటారు. నిజంగా బిజీగా ఉంటారు. ఏదైనా అవచ్చు. కరెక్ట్. ఏదైనా అవచ్చు. వాళ్ళందరికీ ఒకే రోజు ఒక కార్మిక్ కనెక్షన్లో ఒక బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు ఆ వారమే అందరూ చూశారు. అవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అవును అంతే కదా. అని మీకు 9 మంది అప్పుడు నేను నాస్తికుడిని కాబట్టి నా గుణపాఠం చెప్పడానికి దేవుడే వాళ్ళకి ఒక 7 రేస్ పంపడచ్చు, 9 రేస్ అలాగా ట్యాంక్ అని వాళ్ళు ఏంటని వాళ్ళు మేలుకుని ఉండొచ్చు. ఇన్ని జరుగుతున్నా మీకు రకరకాల కాంట్రవర్సీలు గతంలోనూ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. మీరు ఎక్కడ అదరక బెదరక కంటిన్యూ చేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి వర్మ గారు? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదరక బెదరక అంటే ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ చూడండి, ఇదంతా ఎక్కడ క్రియేట్ అవుతుంది? మీడియాలో క్రియేట్ అవుతుంది. వణికిపోతున్న రామ్ గోపాల్ వర్మ అంటే అది చూసి అరే పాపం నిజమా అని అందరూ అనుకుంటారు. ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎమోషన్ అది. దానికి కొంతమంది సగం అవ్వచ్చు, కొంతమంది అది నిజం అనుకోవచ్చు. నాకున్న అండర్స్టాండింగు, నాకున్న ఎక్స్పీరియన్సు, నాకున్న ఓవరాల్ అబ్జర్వేషన్ అండ్ హౌ దిస్ వర్క్స్ మీద నేను ఉంటాను. ఏమవుతుంది మ్యాక్సిమము అప్పర్ లిమిట్ ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు, కస్టడీ అడుగుతారు, దాని తర్వాత ఏదో అవుతుంది, ఏదో తర్వాత బెయిల్ వస్తుంది. అదే కదా జరిగేది. I have no problem with any experience I can have in my life. Ante. Yeah. You don't even fear the possibility that ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో వాట్ ఎవర్ మీరు చెరసాలలో గడపాల్సి రావచ్చు అని కూడా you don't fear? Yeah, and I don't care. In fact, I like to experience everything.
పోలీసు ఇందాక ఎవరు అడిగారు పోలీసులు డెన్ బయట పోలీసులు ఉన్నారు అంటే అరే డెన్ బయట పోలీసులు వచ్చారా అనుకోవచ్చు. అరే డెన్ బయట పోలీసులు వచ్చారా, డెన్ బయటకు పోలీసులు వచ్చారా, డెన్ బయటకు పోలీసులు వచ్చారా, మీరు ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మీరు ఇవ్వచ్చు, రకరకాల ఎమోషన్స్. అది నేనేం ఫీల్ అవుతున్నాను అంటే అది ఆబ్వియస్లీ ఇట్ విల్ గో బై మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్. అది ఎంతవరకు పోలీసులు నాతో ఇది అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే ఆర్జీబీ డెన్లోకి రాలేదు ఎంతవరకు పోలీసులు అంటే ఇప్పుడు మీడియా అంతా ఎక్కడ తల పెట్టుకోవాలి, మొత్తం అన్ని చోట్ల గాలిస్తున్నారు అని వాళ్ళు అన్ని థంబ్నెయిల్ పెట్టి అన్ని పెట్టి మొత్తం విశ్లేషకులు అందరూ చెప్తున్నారు కదా, ఇంతవరకు డెన్లోకి రాలేదు వాళ్ళు. అది అదే వాళ్ళకి తెలిసి ఉంటుంది బేసిక్గా. నేను అదే అంటున్నాను, కానీ లేరని తెలియడానికి లోపలికి రావాలి కదా. అవును, అది చెప్పింది నేను. రాకుండానే వాళ్ళు అంటే బయట పోలీస్ అబ్సల్యూట్గా ఇంతవరకు నేను చెప్పాను వాళ్ళు చెప్పలేదు అసలు. మీడియాకి కానీ ఎవరికి కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పలేదు. ఏది ఈ మీడియా చెప్తుంది అరెస్ట్ అని. అయితే ఊరికే కాఫీ తాగడానికి రారు కదా వర్మ గారు, ఐదుగురు ఆరుగురు. నేను అదే అంటున్నాను కదా, నాకు ఆ అన్సర్టానిటీ మూలానే చెప్పాను కదా, ఆ అన్సర్టనిటీ మూలాన ప్లస్ పరామర్శల మూలాన మీరు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటే డెన్లోకి ఎందుకు రారంటున్నా. డెన్లోకి వస్తేనే కదా తెలిసేది నేను డెన్లో ఉన్నానా లేదా అని.